అయిపోయింది. డిగ్రీకి వెళ్ళాలి. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలి. పాస్ అయిపోయేవన్నీ పాస్ అయిపోయింది. కాలేజీ ఫీజు కట్టాలి, డొనేషన్ కట్టాలి కాబట్టి ప్రార్థన చేసుకుంటుంది డబ్బులు కావాలని. అయితే ఏసైని అడిగితే మనకి ఏదన్నా ఇస్తారు కదా. ఏసైకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం సండే స్కూల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా ఆఫరింగ్ టైం ఉంటుంది. అంటే కానుకలు పట్ల తెలుసా? మీలో ఎంతమందికి కానుక వేసే అలవాటు ఉంది, ఆఫరింగ్ వేసే అలవాటు ఉంది? అలవాటు లేదనమాట. అరే ఆఫరింగ్ అంటే తెలుసా? కానుకరా సండే స్కూల్లో కూడా కానుక పడుతున్నారు. సండే స్కూల్లో, చర్చిలో చందా, మన భాషలో చెప్పాలంటే చందా వేస్తారా మీరు? చందా నేను ఈయననియా నాకు డబ్బులు ఎవరు అన్నావో చేయాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అని నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, నాకు డబ్బులు ఎవరు, నేను చందా వేయలేదు అన్నారు చేస్తాను. ఒకప్పుడు నా దగ్గర ఉండే కాదు కన్నా చేస్తాను. అందరూ వేస్తున్నారా? అయితే మీరు మంచి పిల్లలు, సీక్రెట్ చెప్పనవసరం లేదు. అయితే పిల్లలు అంటే అడుగుడి నీకు మనకి ఏది కావాలన్నా ఏసీని అడగాలి. ఏసీ అడుగుతుంటే తప్పకుండా మనకి ఇస్తారనమాట. వీడు ఇందాక నుంచి కదిలిపోతాడు, రెండు తినకుండా పోతే దెబ్బలు పడుతుంది. ఆమె కాదు నిన్నే అంటారు. ఓకే పిల్లలు, తమ్ముడికి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు చెప్పాను, తమ్ముడు దీనికి గుడ్డు పెట్టరా బాబా, గుడ్డు తినేసాడు. తమ్ముడు గుడ్డు తిన్నావా? గుడ్డు తినేసావా? గుడ్డు ఎట్టమన్నా దీనికి ఎట్టావా? నువ్వు తినేసినట్టున్నా పెట్టావా? దీనికి తిన్నావా? పెట్టావా? మరి గుసు పడుతుంది ఇది. నువ్వు రాకు, నేను చెప్తాను కదా. మీలో ఎవరు ధైర్యవంతులు? ధైర్యం ఉన్న వాళ్ళు ఒకసారి చేయాలంటే అందరూ ధైర్యవంతులేనా? మీ ధైర్యం అంటే నాకు బయటపడిపోతుంది. తప్పుడు నా పిల్లలు సూర్య, నాకు ఏం చదువుతున్నావు? ఏ చదువుతున్నావు? నోట్లో ఏం కట్టింది? ఇంకా కట్టి అక్కడ కట్టి చదువుతావు మరే నేను కూడా తాగండి. ఓకే, ఏ క్లాసు? థర్డ్ క్లాస్. నీకు ధైర్యం ఉందా? నేను సూర్యుని అడుగుతుంటే నేను పిలుస్తాను, నీకు వద్దుగా బయట. ఓకే, మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ అన్నయ్య కానీ అన్నగారు ఇక్కడ ఉన్నారా? తమ్ముడేడి ఎవరాడు? లేపండి. మీ అన్న చూసుకున్నా ధైర్యం మీ అన్నింటి ఉందా? కదా బయలుదేరు కదా బాబు కూర్చారా? ఉంటుందా రబ్బర్ ఏమి లేదు కదా. తినే భయపడ్డా తినే ఏముండదు. ఓకే, ఇప్పుడు అంతా దస్తాయి చెయ్యా ధైర్యం ఎక్కువ చప్పలు కొట్టండి అందరూ. ఓకే చూడండి, ఏం లేదు తమ్ముడు భయపడ్డానంటే చెప్పేసి మీరు అందరూ తెలుసారు. ఇప్పుడు చెల్లికి కాలేజీ ఫీజు కట్టబడుతుంది, డబ్బులు కావాలంట. మరి ఏసీ అంటే నీకు ఇష్టమేనా? ఏసీ నమ్ముతున్నావా? సండే స్కూల్ అదే బైబిల్ అబద్ధం అంటున్నాను. అట్లా చాలా మంది
మా చెల్లి అక్కడ చెప్పబట్టిన సరే ఓకే చాలు. మరి నువ్వు ఏసే దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు ఏసేకి ఏమి ఇవ్వబోతున్నావు? ఉంది. మనకి ఇవ్వబోతున్నావు కదా, మనకి ఏదైనా కావాలంటే మొక్కుకుంటాం. మొక్కుకున్నప్పుడు అవి జరిగినట్టు మనం చెల్లించాలి కదా. నీ దగ్గర ఎంత ఉంది? చూపించు. 100 అంటే నాకు చెప్తుంది. నాకు చూపించు. ఎట్లా నన్ను చేశారు పొట్టం ప్యాకెట్లా? అది ఒరిజినల్ నోటేనా? ఎంతదా? అరే ఇది నిజం నోటేనా? నాకు ఎందుకు డౌట్ డూప్లికేట్ పడుతున్నాడు చూస్తే కానీ నమ్మకూడదు మనం. పనిచేస్తుందా? కొట్టుకెళ్తే పక్కన కొనుక్కోవడం డబ్బులు పనిచేస్తాయా? పనిచేస్తాయంట. ఓకే ప్రార్థన చేసుకుని మడత పెట్టి అందులో మడత పెట్టి బాగా ప్రార్థన చేసుకుని ఇందులో చెప్పు నాతో పాటు. ఏసయ్యా నీకు వందనాలు. పని మూసావా? ఏసయ్యా సహాయం చేయండి. నాకు తోడుగా ఉన్నది. అలా ప్రార్థన చేసి చెల్లి చర్చిలో కాల్ చేసింది దేవునికి. మరి చెల్లి ప్రార్థన దేవుడు ఆలకించి చెల్లికి ఏమి ఇచ్చాడో మనం నాలుగు చేద్దాం. ఓకే తమ్ముడు ఈసారి మ్యూజిక్ మీరు చెత్త తీసుకోండి.
అది ఎర్రా నేను చూడలేదు. అవి మళ్ళీ చేద్దాం లేట్ మాత్రం. నువ్వు దేవుడికి ఎంత పని చేసావు చూసుకో. చెప్పగట్టినా కూడా పిల్లలు పిల్లలు ఏసయ్య పిల్లలు ఏసయ్య పిల్లలు 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 ఓకే ఒక నాలుగు కార్యం చేసి మనం కంపల్సరీ వెళ్ళిపోదాం. 4:30కి మనం ముగించుకుంటాం. అలా ఉంది. కూర్చో తడి అలా జరుగురా తడి అలా జరుగు. అది జరిగా 417 దేవునికి 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చెల్లించారు. చెప్పకుండా కూడా వెళ్ళి కాలేజీకి కట్టడం జాగ్రత్త. నీకు ఎవరు ఇచ్చారో మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చు. చెప్పకుండా కూడా పిల్లలు పిల్లలు